నమస్తే. ఆధ్యాత్మిక వెలుగుల సంకల్పం, శ్రద్ధాభక్తులతో దీక్షా కంకణం ఓ మహాక్రతువుకు శ్రీకారం చుట్టింది. ప్రమిద కాంతులతో భాగ్యనగరాన్ని వైభవోపేతం చేసింది. ఇక కైలాసాన శివ సాక్షాత్కారంతో భక్తుల్ని పునీతుల్ని చేసింది. భక్తి వనిత ఎన్టీవీ ఆధ్వర్యంలో సాగుతున్న కోటి దీపోత్సవ వేడుక ఏటికేడు విశ్వవిఖ్యాతమవుతోంది. కార్తీక మాసాన కన్నుల పండుగగా సాగుతున్న కోటి దీపోత్సవ విశేషాల మాలిక మీకోసం. కోటి దీపోత్సవం దిగ్విజయంగా ముగిసింది. భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీపయజ్ఞం 13వ ఏడాది వైభవోపేతంగా జరిగింది. పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, అధిరథ మహారథులు తరలివచ్చి దీప విశిష్టతను భక్తులకు తెలియజేశారు. కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వేల కొనియాడారు. ఘనంగా సాగిన కోటి దీపోత్సవం చివరి కార్తీక సోమవారంతో పరిసమాప్తమైంది. నా కార్తీక సమో మాసో నకృతనే సమం యుగం, నా వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగాయా సమం. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేమీ లేదు, గంగానది వంటి ఇతర నది ఏదీ లేదు. దీపం దైవస్వరూపం, కార్తీక మాసం పరమ పవిత్రం, అనంత పుణ్యఫలం. దీప ప్రజ్వలనం ప్రమిదలోని ఒత్తిని శరీరంగాను, జ్వాలను ప్రాణంగా, నూనెను కర్మఫలంగాను పండితులు చెబుతారు. కర్మఫలమనే నూనె ఉన్నంతవరకే ఒత్తి అనే శరీరంలో జ్వాల అనే ప్రాణం ఉంటుందని దీని అర్థం. అంటే మనం చేసే పనిని బట్టే మన రాత మారుతుంది. లోకంలోని సర్వజనులు సుఖంగా ఉండాలనేదే అన్ని శాస్త్రాలు, ఆచారాల మూల సిద్ధాంతం. ప్రమిదిలో ఒత్తి సత్వగుణానికి, నూనె తమోగుణానికి, మంట రజోగుణానికి ప్రతీకలు. ఇవన్నీ ఒకటికొకటి సంపూర్ణంగా వ్యతిరేకమైన గుణాలు. కానీ మూడు కలిస్తే కాంతి నిండుతుంది. అందుకే కార్తీక మాసంలో భక్తులు దీపాలు వెలిగిస్తారు. ఈ దీపయజ్ఞం లక్షల మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నెల 9న ప్రారంభమైన ఈ మహా ఉత్సవం 17 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా ముగిసింది. వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో మహాసంబరం ఆ సేతు హిమాచలాన్ని ఆకట్టుకుంది. కన్నుల పండుగగా సాగిన ఆధ్యాత్మిక సంబురానికి ఈ ఏడాది కూడా అశేష భక్తవాహిని కదలొచ్చింది. 2012లో లక్ష దీపోత్సవంతో ప్రారంభమైన ఈ వేడుక 2013 నుంచి కోటి దీపోత్సవంగా మారింది. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో సాగిన ఈ దీపయజ్ఞంలో రోజుకో కళ్యాణం, వాహన సేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లాయి. సామాన్య భక్తుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పాల్గొన్నారు. నేటి తరానికి సనాతన సంస్కృతిని పరిచయం చేశారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు కోటి దీపోత్సవం దినదిన ప్రవర్తమానంగా ఆధ్యాత్మిక వెలుగులు పంచింది. కార్తీక మాసమంటే కోటి దీపోత్సవం, కోటి దీపోత్సవం అంటే కార్తీక మాసం అనేలా దీపయజ్ఞం సాగింది. వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ. గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశిష్ట అతిథిగా హాజరై ఈ ఉత్సవ గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు. కార్తీక పౌర్ణమి రోజున కోటి దీపోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆ దేవదేవుడి దీవెనలతో తాను ఈరోజు ఇక్కడున్నట్లుగా తెలిపారు. కాశీలో దీపోత్సవం జరిగిన రోజే తాను కోటి దీపోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని మనసులో మాటను చెప్పారు. తిరుమల శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలిగిందని, శ్రీనివాసుడి దర్శన భాగ్యం మాటల్లో చెప్పలేనిది అన్నారు. తాను ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను అన్న మోడీ
ఈ కోటి దీపోత్సవం తన జీవితంలో చాలా ప్రత్యేకమైనదని గుర్తు చేశారు. కోటి దీపోత్సవం నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులకు శుభాభినందనలు తెలిపారు. हमारे यहाँ कहा जाता है दीप ज्योति परब्रह्म, दीप ज्योति परब्रह्म, यानी एक ज्योति भी परम ब्रह्म का स्वरूप होती है। इसका कारण यह है कि दीपक अंधकार का अंत करता है और प्रकाश का संचार करता है। जब हम दीपक की बात करते हैं तो इसका मतलब सिर्फ प्रकाश देने वाला एक माध्यम ही नहीं होता, बल्कि हमें अज्ञान और अभिमान से मुक्ति का भी रास्ता दिखाता है। ఈ ఏడాది జరిగిన కోటి దీపోత్సవానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోటి దీపోత్సవ వేడుకకు హాజరయ్యారు. దీప ప్రజ్వలన చేసిన రాష్ట్రపతి పూరి జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరి శ్రీ లక్ష్మీ నారసింహస్వామికి రాష్ట్రపతి పట్టు వస్త్రాలు సమర్పించారు. దీపం వెలిగించి కార్యక్రమం ప్రారంభించడం మన సంప్రదాయమన్నారు ద్రౌపది ముర్ము. భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్తీక మాసంలో అంతా పరమేశ్వరుణ్ణి కొలుస్తారని, అసత్యంపై సత్యం గెలిచిన పండుగ ఇదన్నారు. తెలుగు నేలపై కార్తీక మాసం వేళ కోటి దీపోత్సవం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందరూ ఒక్కటై కోటి దీపాలు వెలిగించడం ఏకత్వాన్ని సూచిస్తుందన్న రాష్ట్రపతి యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి కళ్యాణం, పూరి జగన్నాథుని పూజలో పాల్గొనడం తన అదృష్టమన్నారు ద్రౌపది ముర్ము. दीपोत्सव में भाग लेने के लिए आए हैं। हमारे देश में किसी बड़े कार्य का शुभारंभ अक्सर दिया जलाकर किया जाता है। दीप प्रज्वलन सभी को अंधकार से प्रकाश की ओर तथा अज्ञान से ज्ञान की ओर बढ़ने का संदेश देता है। कार्तिक दीपों की परंपरा बहुत प्राचीन समय से चली आ रही है। कार्तिक दीपों के त्यौहार में भगवान शिव की आराधना की जाती है। ये పవిత్ర పరంపర శక్తి और ज्ञान के संचार की परंपरा है। దేశంలోని అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కోటి దీపోత్సవానికి రావడంతో భక్తులు పులకించిపోయారు. 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ యజ్ఞానికి కోట్లాది మంది భక్తులు దీపాలు వెలిగించి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. భక్తి టీవీ, ఎన్టీవీ, వనితా టీవీ ఆధ్వర్యంలో జరిగిన కోటి దీపోత్సవాన్ని ఒక ఛానల్ నిర్వహించిన కార్యక్రమంగా ఎన్నడూ చూడలేదు. హిందుత్వానికి సమైక్యతగా భావించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా భావించారు. అందుకే కోట్ల మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియానికి తరలొచ్చారు. దీప యజ్ఞంలో భాగమయ్యారు. ఓం నమః శివాయ అంటూ శివనామ స్మరణలో మునిగిపోయారు. కోటి దీపాల వెలుగులు, సప్తహారతుల కాంతుల మధ్య కోటి దీపోత్సవం సాగింది. ప్రముఖ దేవాలయాల నుంచి తీసుకొచ్చిన విగ్రహాలకు అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతిర్లింగాలకు అర్చకులు మహాపూజ చేశారు. కానీ విని ఎరుగని రీతిలో హాజరైన భక్తులు దేవుళ్లను దర్శించుకుని పునీతులయ్యారు. కోటి దీపోత్సవంలో తొలి రోజు కాశీ స్ఫటికలింగానికి అష్టోత్తర శత శంఖాభిషేకం, కోటి మల్లెల అర్చన జరిగింది. ఆ తర్వాత కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించిన తర్వాత హంసవాహనంపై ఆది దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి ఆశీర్వచనం అందజేశారు. నంబూరు శ్రీ కాళీ వనాశ్రమాధిపతి శ్రీ చంద్రకాళీ ప్రసాద్ మాతాజీ అనుగ్రహ భాషణం, డాక్టర్ శ్రీ మైలవరపు శ్రీనివాసరావు ప్రవచనామృతం వినిపించారు. కోటి దీపోత్సవంలో భాగంగా 2వ రోజు నర్మదా బాణలింగానికి కోటి భస్మార్చన, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం, నందివాహనంపై పార్వతీ పరమేశ్వరులు వైభవంగా ఊరేగారు. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వర పీఠం శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి అనుగ్రహ భాషణం, శ్రీ నండూరి శ్రీనివాస్ ప్రవచనామృతం వినిపించారు. స్వర్ణలింగోద్భవ వైభవం,
మహాదేవునికి మహానీరాజనంతో కోటి దీపాల వెలుగు, సప్తహారతుల కాంతులు వెల్లివిరిశాయి. మూడో రోజు కార్తీక సోమవారం శుభవేళ శివ పరివారానికి కోటి బిల్వార్చన, తొలిసారి కోటి దీపోత్సవ వేదికపై జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాల్ కళ్యాణం జరిగింది. ఆ తర్వాత మహాకాళి సమేతంగా మహాదేవుడు దివ్య దర్శనమిచ్చారు. కర్ణాటక హల్దీపురం మఠం శ్రీ వామనాశ్రమ స్వామి ఆశీర్వచనం, కర్ణాటక హోస్పేట్ చింతామణి మఠం శ్రీ శివానంద భారతి స్వామి అనుగ్రహ భాషణం, శ్రీ బంగారయ్య శర్మ ప్రవచనామృతం వినిపించారు. కోటి దీపోత్సవంలో భాగంగా 4వ రోజు కంచి కామాక్షి శృంగేరి శారదాంబికకు సుమంగళి పూజ జరిగింది. అలంపురం జోగులాంబ కళ్యాణం, పీఠాధిపతుల అనుగ్రహ భాషణలు, ఆశీర్వచనాలు, కోటి దీపాల వెలుగులు, సప్తహారతుల కాంతుల మధ్య జరిగాయి. 5వ రోజు కోటి క్షీరాబ్ది ద్వాదశి శుభవేళలో తులసి దామోదర కళ్యాణం, మల్దకల్ శ్రీ వెంకటేశ్వర స్వామికి కోటి తులసి అర్చన, ప్రదోషవ్రతం, మహానందికి మహాభిషేకం జరిగింది. సర్వ దోషాలు తొలగించే ఉజ్జయిని మహాకాళికి భస్మహారతి నిర్వహించారు. హర హర మహాదేవ, ఉజ్జయిని మహాకాళేశ్వర భగవానికి వైకుంఠ చతుర్దశి వేళ 6వ రోజు ఇల కైలాసాన ఆపద మొక్కులువాడి మహాభిషేకం, శ్రీవారికి వైభవంగా అష్టదళ పాద పద్మారాధన, శ్రీ వెంకటేశ్వర స్వామికి కోటి పుష్పార్చన, ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహుని కళ్యాణం, ఉజ్జయిని మహాకాలునికి భస్మహారతి ఇచ్చారు. 7వ రోజు కార్తీక పూర్ణిమ శుభవేళ స్వర్ణలింగానికి అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన, అగ్నిలింగ క్షేత్రం, తిరువన్నామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. స్వర్ణలింగానికి రజిత బిల్వార్చన, అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన, పున్నమి ఘడియల్లో జ్వాలాతోరణ దర్శన భాగ్యం, సకల శుభాలను అనుగ్రహించే ఉజ్జయిని మహాకాలునికి భస్మహారతి ఇచ్చారు. మైసూరు అవధూత దత్తపీఠం పూజ్య గణపతి సచ్చిదానంద స్వామి ఆశీర్వచనం, పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతం వినిపించారు. 8వ రోజు ఇల కైలాసాన పార్వతీపుత్రుల వైభవం, భక్తులచే కాశీపేట శ్వేతార్క మహాగణపతికి కోటి గరికార్చన, సకలాభిష్టదాయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణం జరిగింది. మూషిక వాహనంపై లంబోదరుడు అనుగ్రహించారు. ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య మఠాధిపతి శ్రీ విద్యా ప్రసన్న తీర్థస్వామి ఆధ్వర్యంలో సకల దోషాలు హరించే శ్రీ సుబ్రహ్మణ్య అర్చన, బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రవచనం వినిపించారు. 9వ రోజు అమ్మలగన్నమ్మలకు కోటి కుంకుమార్చన, జన్మ నక్షత్ర దోష పరిహారానికి భక్తులచే నక్షత్ర పూజ, సకల శుభదాయం శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం, శ్రీ యోగానంద సరస్వతి స్వామి ఆశీర్వచనం, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ ప్రవచనామృతం వినిపించారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా 10వ రోజు వారణాసి విశ్వనాథుని ప్రధాన అర్చకులచే కాశీ జ్యోతిర్లింగ మహాపూజ జరిగింది. మహాదేవునికి కోటి పుష్పార్చన, కోటి దీపోత్సవంలో తొలిసారిగా కాశీ విశ్వేశ్వర విశాలాక్షి కళ్యాణోత్సవం, శ్రీశైల జగద్గురు శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామి ఆశీర్వచనం అందజేశారు. ఏర్పేడు వ్యాసాశ్రమ శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి అనుగ్రహ భాషణం, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృతం వినిపించారు. 11వ రోజు కార్తికేయ వైభవం, కాలశర్ప దోషాలు హరించే సుబ్రహ్మణ్యునికి కోటి పుష్పార్చన, పళని, తిరుచెందూరు, తిరుత్తని, స్వామిమలై, తిరుప్పరణ కుండ్రన్, పళంముదుర్చోలై కుమారస్వామి కళ్యాణాలు జరిగాయి. 12వ రోజు చదువుల తల్లి సాక్షాత్కారమిచ్చారు. బాసర సరస్వతీదేవి మహాపూజ, జ్ఞానప్రదాయిని పుస్తక పూజ జరిగింది. వరంగల్ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం, సింహవాహనంపై పరాశక్తి అనుగ్రహించారు. 14వ రోజు భక్తులచే కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన, మధుర మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం, నంది వాహనంపై ఆది దంపతులు దర్శనమిచ్చారు.
ఉడిపి శ్రీకృష్ణ నవనీత పూజ, శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అనుగ్రహ భాషణం, శ్రీకృష్ణ తత్వంపై డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రిచే గాన ప్రవచనం జరిగింది. 15వ రోజు కొండగట్టు అంజనకు కోటి తమలపాకులర్చన, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, ఉడిపి పెజావర్ మఠం శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామిచే అయోధ్య బాలరాముని మహాభిషేకం జరిగింది. 16వ రోజు పంచభూతలింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగ ఆరాధన కోటి దీపోత్సవంలో తొలిసారిగా ఆకాశలింగ క్షేత్ర వైభవంతో ముగిసింది. ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. 17వ రోజు కోటి దీపాల సంబరంలో చిట్టి చివరి ఘట్టం కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మహాశివునికి కోటి రుద్రాక్షల అర్చన నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహుని కళ్యాణం, కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. శ్రీ దివి నరసింహ దీక్షితులు ప్రవచనామృతం వినిపించారు. హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. తెల్లవారుజామునే లేచి పుణ్యస్నానాలు ఆచరించి దీపం వెలిగించడం హిందువుల సాంప్రదాయం. శివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో కోటి దీపోత్సవాన్ని 13 సంవత్సరాలుగా భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ నిర్వహిస్తున్నాయి. ఏటికేడాది భక్తులు పెరుగుతున్న కోట్ల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కోటి దీపోత్సవం జరుగుతోంది. అజ్ఞానమనే చీకటిని తొలగించే దీపయజ్ఞం, కైలాసాన్నే ఇలకు తీసుకొచ్చినంత వైభవం, సాక్షాత్తు మహాశివుడే దిగువచ్చాడు అనిపించేలా లింగోద్భవం, దేవదేవుడు నుంచి శక్తి స్వరూపిణి వరకు కొలువు తీరిన వేళ కోట్ల మంది భక్తుల పంచాక్షరి నామస్మరణతో మార్మోగిన ప్రాంగణం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహ, దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అంటారు. దీపం అనగానే గుర్తుకొచ్చే శ్లోకమిదే. ప్రమిదలో పరంజ్యోతే పరబ్రహ్మ స్వరూపమని శ్లోకార్థం. భగవంతుడి సాకార నిరాకార రూపాల్లో దర్శించగలిగే ఏకైక దీప సాధనం దీపం. అందుకే జనం గుండె లోతుల్లో దాగిన భక్తి భావాలను ఒక్క వేదిక మీదకు తెచ్చింది భక్తి టీవీ, ఎన్టీవీ. పుష్కర కాలంగా భక్తుల మదిలో అఖండ జ్యోతి వెలుగొందుతూనే ఉంది. ఏ ఏటికాయేడు భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ప్రతిరోజు ప్రత్యేక అలంకారాలు, కోటి దీపోత్సవం వేదికగా దేవదేవతల కళ్యాణాలు, రోజుకో పల్లకీ సేవ, ప్రతిరోజు ఓ విశిష్ట అతిథి, పీఠాధిపతులు, మఠాధిపతులు, ప్రవచనకర్తలు, ఇలా 17 రోజుల పాటు భక్తులు పరవశించిపోయారు. లింగోద్భవం, సప్తహారతులు, మహానీరాజనం, శివనామస్మరణతో మార్మోగిన ఎన్టీఆర్ స్టేడియం పరిసరాలు భక్తజన సంద్రంగా మారిపోయాయి. ఇలా కైలాసంలో కార్తీక మాసం వేళ భక్తి టీవీ, ఎన్టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవం ఆధ్యాత్మికతను మరింత ముందుకు తీసుకువెళ్తుందని పీఠాధిపతులు, స్వామీజీలు వేణోళ్ల కొనియాడారు. నవంబర్ 9న ఆరంభమైన దీపాల పండుగ నవంబర్ 25 వరకు అప్రతిహతంగా సాగింది. ఈ మహాక్రతువులో 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి తరలొచ్చిన అశేషమైన భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది కోటి దీపోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. కార్తీక దీపాలను వెలిగించారు. తెలంగాణను శైవ క్షేత్రంగా చెబుతారని, శివుడి దయతో రైతులు పంటలు బాగా పండుతున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు భక్తిని పంచుతున్న కోటి దీపోత్సవాన్ని అభినందించారు. కోటి దీపోత్సవం స్ఫూర్తితోనే రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో కార్తీక దీపోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. పేదలు దర్శించుకోలేని స్వామీజీలను భక్తుల వద్దకే తీసుకురావడం నిర్వాహకుల పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు. ఒక్క దీపాన్ని వెలిగించిన, ఒక్క దీపాన్ని సంరక్షించిన అది మనకు ముక్తి కలిగిస్తుంది, సమాజానికి మేలు జరుగుతుందని వేద పండితులు ఈరోజు మనకు బోధిస్తున్నారు. ఆనాటి త్రిలింగ దేశం, ఈనాటి తెలంగాణ రాష్ట్రం, ఇది శైవ క్షేత్రం. ఇక్కడ ఇన్ని వేలాది మంది భక్తులు వచ్చినా క్రమశిక్షణతో ఎలాంటి ఇబ్బంది జరగకుండా
దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది ఒక గొప్ప యజ్ఞం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఏడాది కోటి దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించారు. దేశ సరిహద్దులు కాపాడడం ఎంత ముఖ్యమో దేశంలో సంస్కృతిని కాపాడడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఈ పనిని భక్తి టీవీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రక్షణ మంత్రిగా దేశ సరిహద్దులు కాపాడడం తన బాధ్యత అన్నారు. भक्ति टीवी और यंग टीवी पिछले 13 वर्षों से अनेक स्टेक होल्डर्स के साथ मिलकर इस भव्य महोत्सव का आयोजन कर रही है। आपका तो उद्देश्य ही यह है कि भारत के हर घर को मंदिर बना दिया जाए। तो देवियों व सज्जनों, हम भारत के हर घर को मंदिर बनाने की बात करते हैं, तो इससे हमारा आशय यही होना चाहिए कि भारत का हर घर चरित्रवान बने, भारत का हर घर ज्ञानवान बने, भारत का हर घर धनवान बने। సనాతన ధర్మం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా కార్తీక మాసాన్ని పవిత్రంగా భావిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శివుడు విష్ణువుకి అత్యంత ప్రియమైనది కార్తీక మాసమన్నారు. భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ కోటి దీపోత్సవం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సనాతన సంప్రదాయంలో ఒక చోట చేరి చేసుకునే కార్యక్రమాల్లో కోటి దీపోత్సవం అత్యంత పుణ్యమైందని గుర్తు చేశారు. సనాతన ధర్మం ప్రకారము కార్తీక దీప మహోత్సవము, ముఖ్యంగా కార్తీక మాసము చాలా పవిత్రమైనటువంటి మాసం. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. శివుడికి, విష్ణువుకు అత్యంత ప్రియమైనటువంటి ఈ కార్తీక మాసంలో మరి దీపారాధన అనేటువంటిది అత్యంత ప్రభావవంతమైనటువంటిది. భక్తి టీవీ, ఎన్టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎక్కడెక్కడో ఉన్న దేవదేవుళ్ళు, దేవతలను ఒకే చోట దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ప్రతి హిందువు గర్వంగా చెప్పుకునేలా కోటి దీపోత్సవం జరిగింది. కోట్ల మంది భక్తులు ఒక చోట చేరి దీపాలు వెలిగించడం మామూలు విషయం కాదు. అంత పెద్ద స్టేడియంలో ఓ చిన్న పొరపాటు కూడా జరగకుండా, అపశృతి చోటు చేసుకోకుండా కార్యక్రమం నిర్వహించడం అంటే మాటల్లో వర్ణించలేనిదే. దేశంలో ఏ ఛానల్ చేయని సాహసం, ఏ ఛానల్ నిర్వహించని కార్యక్రమాన్ని భక్తి టీవీ, ఎన్టీవీలు చేసి చూపించాయి. అసలైన హిందుత్వ ఛానల్స్ కూడా చెయ్యని విధంగా జనం గుండెల్లో 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా నిర్వహించింది. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపి భక్తులను తరలించేందుకు తోడ్పాటును అందించింది. చివరి రోజు మహామంగళ హారతి దర్శనంతో కోటి దీపోత్సవం కార్యక్రమం ముగిసింది. ఈ కార్తీక మాసంలో కోటి దీపోత్సవం మీకు ఆధ్యాత్మిక పరిమళాలను పంచిందని ఆశిస్తూ వచ్చే ఏడాది కోటి దీపోత్సవంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.